నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు ఆంధ్ర మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఇప్పుడు ప్రతి అంశంలో కూడా, ప్రతి వ్యవహారంలో కూడా తనదైనటువంటి మార్క్ వేస్తూ సూపర్ సక్సెస్గా దూసుకెళ్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అది పెట్టుబడులు ఆకర్షించే విషయంలో తీసుకున్నా, లేదంటే కంపెనీలను ఆంధ్రాకు తీసుకురావడంలో విషయం తీసుకున్నా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు కల్పించే విషయం తీసుకున్నా, లేదు అంటే తెలుగు వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడినా నేనున్నానంటూ ఇప్పుడు నారా లోకేష్ ఒక హస్తాన్ని అందిపుచ్చుతూ వాళ్ళని అప్లిఫ్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా ఇటువంటి ఘటన బెంగళూరు ఆంధ్రప్రదేశ్ మధ్య జరిగింది. అంటే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మధ్య ఇప్పుడు కర్ణాటకకు చాలా కంపెనీలు బాయ్ బాయ్ చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు బాయ్ బాయ్ చెప్పగానే నారా లోకేష్ ఆ ఛాన్స్ని అందిపుచ్చుకొని వాళ్ళని ఆంధ్రాకి రండి అని వెల్కమ్ చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో ఏరోస్పేస్ ఇండస్ట్రీ కర్ణాటక నుంచి తరలిపోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అనువైనటువంటి ప్రభుత్వ ల్యాండ్స్, మౌలిక వస్తువులు ఆంధ్రప్రదేశ్లో మీకు బెంగళూరు నుంచి దగ్గరలోనే పలానా ఏరియాలో ఉంది అని అప్పట్లో ఆయన ఆహ్వానం పలికి ఆ ఏరోస్పేస్ ఇండస్ట్రీని తీసుకురావడంలో నారా లోకేష్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. సో ఇప్పుడు తాజాగా టెక్ కంపెనీల విషయంలో కూడా ఇప్పుడు ఐటీ సెడ్ వైజాగ్లో ఏదైతే ఉందో ఆ సెడ్కి పెద్ద ఎత్తున కంపెనీలని తీసుకొస్తున్నటువంటి నారా లోకేష్ ఇప్పుడు తాజాగా బెంగళూరుకి బాయ్ బాయ్ చెప్తున్నటువంటి కంపెనీలన్నింటినీ కూడా ఇక్కడ వెల్కమ్ చేస్తూ పెద్ద ఎత్తున తరలి రావడానికి చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. రీసెంట్ టైమ్స్లో ఆయన ఒక ట్వీట్ చేశారు. అంటే బెంగళూరులో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ మనకు తెలిసిందే. సో ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు బెంగళూరుకి గుడ్ బై చెప్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అక్కడ టెక్ కంపెనీలన్నీ కూడా గుడ్ బై చెప్తున్నటువంటి సందర్భంలో వాటన్నిటినీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వెల్కమ్ చెప్తూ ఉన్నారు. మరోవైపు ఇక్కడ అన్ని కూడా క్రియేట్ చేస్తూ మౌలిక వస్తువులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఇవాళ ఆ కంపెనీలకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళు అక్కడి నుంచి జారుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎమ్మటే అవకాశాన్ని అందిపుచ్చుకొని వాళ్ళని నారా లోకేష్ అప్రోచ్ అవటం, వాళ్ళు చేసిన ట్వీట్స్ని రీట్వీట్ చేయటం, ఇక్కడికి వెల్కమ్ చేయటం, మరోవైపు వాళ్ళతో ఎంఓయూలు దిశగా అడుగులు వేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే వాస్తవానికి బెంగళూరుని బాయ్ బాయ్ ఎందుకు చెప్తున్నాయి టెక్ కంపెనీలన్నీ? ఒకప్పుడు ఐటీ టెక్ దిగ్గజంగా బెంగళూరు నగరం ఉంది. అంటే మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నటువంటి ముంబై కానీ, లేదంటే హైదరాబాద్, బెంగళూరు, ఇట్లా చాలా వరకు మెట్రోపాలిటన్ సిటీస్ తీసుకున్న ఇండియాలో ఐటీ కంపెనీలు ప్రముఖంగా ఉన్నటువంటి నగరాల్లో బెంగళూరుకు ఒక ముద్ర ఉంది. అట్లాగే హైదరాబాద్కు కూడా చిరస్మరణీయమైనటువంటి ముద్ర ఉంది. హైదరాబాద్లో ఐటీకి రావడానికి కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో వేసినటువంటి బీజం అనేది అందరికీ తెలిసినటువంటి జగమెరిగినటువంటి సత్యం. అయితే ఇప్పుడు బెంగళూరులో నుంచి కూడా కంపెనీలన్నీ కూడా తరలి వెళ్తున్నటువంటి సందర్భం. అయితే ఇప్పుడు అక్కడ ఏంటి ప్రాబ్లం అంటే అక్కడ మౌలిక వస్తువుల విషయంలో, లేదంటే అక్కడ రోడ్లపై ఉన్నటువంటి ట్రాఫిక్ విషయంలో, అట్లాగే అక్కడ వర్షాల కారణంగా నిత్యం వర్షాలు ఎప్పుడూ పడుతుండటం, మరోవైపు పెద్ద ఎత్తున మెట్రో వచ్చినప్పటికీ కూడా ట్రాఫిక్ సమస్య తగ్గకపోవడం, అట్లాగే ఆ మెట్రో వచ్చిన తర్వాత రోడ్లపైన వాటర్ క్లాగింగ్స్, అంటే నగరాలన్నింటినీ కూడా, నగరంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా సముద్రాలను తలపిస్తున్నటువంటి పరిస్థితి. చాలా వరకు సోషల్ మీడియాలో వీటి గురించి మీమ్స్, ట్రోల్స్ అవుతూనే ఉన్నాయి రెగ్యులర్గా. అంటే ఆఖరికి ఐటీ సెజ్లో పనిచేసే ఐటీ ఉద్యోగులందరూ కూడా బోట్లు కొనుక్కోవాలి, లేదంటే ఓలా, ఊబర్ నడిపే క్యాబ్ డ్రైవర్స్ కూడా ఇవాళ పడవల్లాగా ఇవాళ స్టార్ట్ చేయాలి ఆ యాప్స్ కూడా అంటూ కూడా పెద్ద ఎత్తున సెటరికల్గా అనేక సందర్భాల్లో గడిచినటువంటి 3-4 ఏళ్ళుగా ఇదే తంతు కొనసాగుతుంది. అక్కడ పర్మనెంట్ సొల్యూషన్ దొరకట్ల బెంగళూరులో. మరోవైపు ఇరుకు రోడ్లు, ఇట్లా అనేక సందర్భాలు ఉన్నాయి. అయితే ఇటువంటి వ్యవహారంలో ఇప్పుడు అక్కడి నుంచి టెక్ కంపెనీలు వీడుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే టెక్ కంపెనీలు అక్కడి నుంచి వచ్చేస్తున్నారో వాళ్ళందరినీ విశాఖకు రావాలని, ఐటీ సెజ్లో పెట్టుబడులు పెట్టాలని, వాళ్ళకి ఇక్కడ రావాలని నారా లోకేష్ ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. సో ప్రముఖ లాజిస్టిక్ టెక్ కంపెనీగా బెంగళూరులో 9 ఏళ్ల పాటు ఉన్నటువంటి ఆ కంపెనీ ఇప్పుడు బ్లాక్ బక్, అక్కడ ఉన్నటువంటి గుంతల రోడ్లు, ట్రాఫిక్తో విసిగిపోయామని కంపెనీ సీఈఓ తన ఎక్స్ ఖాతా ద్వారా ఒక ఆవేదన వెల్లిబుచ్చి రాజేష్ యబాజీ ఆయన ఒక ట్వీట్ చేశారు. అయితే దీన్ని కర్ణాటక ప్రభుత్వం పాలనా వైఫల్యం అంటూ కూడా పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలందరూ కూడా విమర్శిస్తున్నారు. మరోవైపు ఇట్లా ఈ ఎరా ఒకసారి ఇట్లా స్టార్ట్ అయితే చాలా వరకు కంపెనీలు తరలి వెళ్ళే అవకాశాలు ఉన్నాయనేది, బెంగళూరుకు ఒక బ్లాక్ మార్క్గా ఉంటుంది అనేది చాలా వరకు పారిశ్రామికవేత్తలు చెప్తూ ఇప్పుడు ఈ సీఈఓ నిర్ణయాన్ని చాలామంది పారిశ్రామికవేత్తలు కూడా సమర్థిస్తున్నారు. ఎవరు? మోహన్ దాస్ పాయ్ కానీ, లేకుంటే కిరణ్ మజుందార్ షా కానీ, ఇట్లా చాలామంది పారిశ్రామికవేత్తలందరూ కూడా ఆ సీఈఓ రాజేష్ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు టెక్ హబ్గా ఒకప్పుడు ప్రసిద్ధి చెందినటువంటి బెంగళూరు ఇప్పుడు మౌలిక వస్తువుల వైఫల్యం పెద్ద ఎత్తున ఇవాళ దేశమంతా చర్చనీయాంశంగా మారుతోంది. సో ఇప్పుడు అక్కడ నగరంలో పెద్ద ఎత్తున
అక్కడ గుంతలమయమైనటువంటి రోడ్లు, ట్రాఫిక్ ఇబ్బందులు, అధ్వానమైనటువంటి అక్కడ ఉన్నటువంటి రోడ్ల పరిస్థితులు, ఇదంతా కూడా విసిగిపోయినట్టుగా అక్కడ ఉన్నటువంటి లాజిస్టిక్ టెక్ కంపెనీ బ్లాక్ బగ్ స్పష్టంగా చెప్తూ ఉంది. అందుకని ఇప్పుడు బెంగళూరును విడబోతున్నట్టు సంచలన ప్రకటన చేసింది. సో ఇప్పుడు ఆ సంచలన ప్రకటన వెలువడంగానే ఏపీ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ వెంటనే దాన్ని ఛాన్స్ కొట్టేశారు. అంటే దాన్ని స్పందించి ఆ సంస్థను విశాఖకు రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానించారు. ఒకసారి ఆ ట్వీట్స్ చూస్తే మనం వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటివి చూసుకోవచ్చు. నారా లోకేష్ రీట్వీట్ చేశారు నిన్న రాత్రి. ఇక్కడ ఔటర్ ఓఆర్ఆర్ బెల్లందూర్, ఇక్కడ వాళ్ళ లాజిస్టిక్స్ హబ్ ఉంది. ఈయన రాజేష్ యబాజీ, బ్లాక్ బగ్ సంబంధించిన CEO. ఆయన ఓఆర్ఆర్ హ్యాస్ బీన్ అవర్ ఆఫీస్ ప్లస్ హోమ్ ఫర్ ద లాస్ట్ 9 years. బెల్లందూరులో గత 9 ఏళ్ళుగా వాళ్ళ సంస్థ ఉంది. బట్ ఇట్స్ నౌ వెరీ వెరీ హార్డ్ టు కంటిన్యూ హియర్. ఇక్కడ చాలా చాలా కష్టంగా అయిపోతుంది అక్కడ సంస్థను నడపటం. హార్ట్ బ్రేకింగ్ సింబల్ పెట్టి, అంటే బెంగళూరుతో గత 9 ఏళ్ళుగా ఆయనకున్నటువంటి అవినాభావ సంబంధాన్ని ఆయన ఒక రకంగా బాధాతప్త హృదయాలతో మెన్షన్ చేసి అక్కడ హార్ట్ బ్రేకింగ్ కూడా ఆ సింబల్ కూడా పెట్టాడు, ఎమోజీ. అయితే వీ హ్యావ్ డిసైడెడ్ టు మూవ్ అవుట్, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని మేము ఫిక్స్ అయిపోయాం. అది ఏంటి, ఎందుకు అనే రీజన్స్ మనకి ఎట్లాగో బెంగళూరు గురించి చెప్తే ఇదే లాజిస్టిక్స్ కంపెనీ కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఇబ్బంది, అంటే ఒకసారి ట్రాఫిక్ చిక్కుల్లో లాజిస్టిక్ కంపెనీ ఇబ్బంది పడిందంటే ఇతరత్ర లాజిస్టిక్ కంపెనీలు కూడా ఇటువంటి వ్యవహారాలు ఉంటాయి. నడపడం చాలా క్లిష్టంగా మారుతుంది బెంగళూరులో. అంటే లాజిస్టిక్ వెహికల్స్, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వెహికల్స్ అక్కడి నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా ట్రాఫిక్ సమస్యతోటి వాళ్ళకి కొంత నడపడం భారంగా మారుతుంది. అంటే దానికి వ్యయ ప్రయాసాలు ఎక్కువ కొంత స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. అంటే వాళ్ళు డీజిల్ కానీ లేదంటే మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగిపోతుంది. అంటే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ అంతా కూడా మెయింటెనెన్స్ కాస్ట్ మీద ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దానివల్ల ఖచ్చితంగా కంపెనీ పోను లాసుల్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది ఎవరికి చెప్పుకోలేనటువంటి ఒక ఖర్చు. కాబట్టి ఆ మెయింటెనెన్స్ కాస్ట్లో తగ్గించుకునే భాగంగా ఇప్పుడు అక్కడి నుంచి మేము వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాము అనేది అయితే స్పష్టంగా చెప్పారు. కానీ ఏ రాష్ట్రంలోకి వెళ్తారు, ఎక్కడ ఆ నెక్స్ట్ లాజిస్టిక్ హబ్ ఎక్కడ లాంచ్ చేస్తారనే విషయాన్ని అయితే ఆ బ్లాక్ బగ్ కంపెనీ CEO రాజేష్ యబాజీ అయితే చెప్పలేదు. కానీ ఈ అవకాశాన్ని నారా లోకేష్ ఖచ్చితంగా అందిపుచ్చుకున్నారు. ఆయన పెట్టినటువంటి ఒక రోజులోనే నారా లోకేష్ రీట్వీట్ చేశారు. హాయ్ రాజేష్, కెన్ ఐ ఇంట్రెస్ట్ యూ ఇన్ రీలొకేటింగ్ యువర్ కంపెనీ టు వైజాగ్. మీరు వైజాగ్లో రీలొకేట్ చేస్తే నేను చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను. వీఆర్ రేటెడ్ అమాంగ్ టాప్ 5 క్లీనెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. అంటే ఇప్పుడు వైజాగ్కి ఒక ఎక్స్పోజర్ తీసుకొచ్చే దిశగా నారా లోకేష్ కానీ టీడీపీ ప్రభుత్వం కానీ పనిచేసింది. ఎందుకంటే మొన్న ప్రధాని నరేంద్ర మోదీ అదే వైజాగ్లో పెద్ద ఎత్తున వరల్డ్ రికార్డ్ సాధించారు. పెద్ద ఎత్తున యోగా దినం రోజు దేశమంతా ప్రపంచం చూసేలాగా అక్కడ యోగా నిర్వహించి వైజాగ్ని ప్రపంచ పటానికి ఎక్కించారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏమో వైజాగ్ని ఏ విధంగా నిలిపారు అందరికీ తెలిసింది. అంటే పెద్ద ఎత్తున ఋషికొండ ప్యాలెస్ కట్టి పెద్ద ఎత్తున వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చారు. ప్రభుత్వ భూముల్ని కొల్లగొట్టినటువంటి ఘనత కూడా గత ప్రభుత్వం. అయితే ఇప్పుడు మాత్రం స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించే దిశగా, అట్లాగే కొంత అవకాశాలు జనరేట్ చేసే దిశగా, పెట్టుబడులు ఆకర్షించే దిశగా టీడీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున దూసుకెళ్తుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా వరకు పెట్టుబడులన్నీ వైజాగ్ ఆ చుట్టుముట్టున్నటువంటి ప్రాంతాల్లో ల్యాండ్ అయినాయి. మరోవైపు అక్కడ ఫార్మా సెజ్ ఉంది, ఐటీ సెజ్ ఉంది. ఇప్పుడు డెవలపింగ్ స్టేట్స్లో ఖచ్చితంగా ఏపీ రైజింగ్ స్టేట్గా ఉంటే దానికి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి సిటీస్లో వైజాగ్ ఒకటి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందుకనే ఇప్పుడు టాప్ 5 క్లీనెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా, అంటే ఇండియాలో టాప్ 5లో ఉన్నటువంటి క్లీనెస్ట్ సిటీస్లో వైజాగ్ ఒకటి ఉంది. సో ఆర్ బిల్డింగ్ బెస్ట్ ఇన్ క్లాస్ ఇన్ఫ్రా అండ్ హ్యావ్ బీన్ రేటెడ్ ద సేఫెస్ట్ సిటీ ఫర్ ఉమెన్. ఇదొకటి సక్సెస్ఫుల్ స్టెప్. ఎందుకంటే ఉమెన్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ ఏ కంపెనీలో పనిచేసే చాలామంది ఎంప్లాయీస్కి. మరోవైపు వాళ్ళందరూ కూడా నమ్మకంగా రావాలంటే ఉమెన్ సేఫ్టీ చాలా ప్రియారిటీ ఇస్తారు. ఎందుకంటే ఆ కంపెనీస్లో పనిచేసే మహిళలకి ఖచ్చితంగా భద్రత ఉంటుంది. అంటే వాళ్ళు చాలా ఈజీగా వచ్చిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. పెద్ద ఎత్తున సేఫెస్ట్ సిటీగా వాళ్ళు భావించారు. అంటే బెంగళూరులో కూడా ఇక్కడ ఈ పాయింట్ నారా లోకేష్ గారు ఎందుకు మెన్షన్ చేశారు అంటే, బెంగళూరులో గడిచినటువంటి కాలంలో జరిగినటువంటి ఘటనలు మనం ఇక్కడ పునరావృతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. అంటే అర్ధరాత్రి పూట మహిళ తిరిగే స్వేచ్ఛ బెంగళూరులో ఉన్నప్పటికీ చాలా వరకు మహిళల రిలేటెడ్గానే క్రైమ్ జరుగుతుంది బెంగళూరులో. అందుకని ఇప్పుడు అక్కడ దాని మీద కొంత
పోలీస్ వ్యవస్థ కూడా వైఫల్యం, నిఘా వైఫల్యం ఉంది. అందుకనే చాలా వరకు కేసెస్ ట్రేస్ కానటువంటి కేసులు కూడా అక్కడ ఉన్నాయి. అందుకని ఇప్పుడు అక్కడ ఉమెన్ సేఫ్టీ విషయంలో బెంగళూరు కొంత ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఇప్పుడు మేము ఉమెన్ సేఫ్టీలో కూడా టాప్ ర్యాంకింగ్ ఉంది, సేఫెస్ట్ సిటీ ఫర్ ఉమెన్ అని అంటున్నారు. అట్లాగే బెస్ట్ క్లాస్ ఇన్ఫ్రా కూడా మేము డెవలప్ చేస్తూ ఉన్నాము. కాబట్టి మీరు రండి అని ఆయన కోరుతున్నారు. ప్లీజ్ సెండ్ మీ ఏ డిఎం, అంటే మీరు ఇట్లా ఓపెన్ కాన్వర్జేషన్ కాకుండా నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి, నేను కూడా డైరెక్ట్గా రిప్లై ఇస్తే ఇక నెక్స్ట్ నేనే రీలొకేట్ చేస్తా ఇంట్రెస్ట్ తీసుకొని అని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు గతంలో కియా ఇండస్ట్రీ ఏ విధంగా అయితే అక్కడ ఇప్పుడు ఒక ట్రెండ్ సెట్టర్గా ఉమ్మడి అనంతపూర్ జిల్లాకు అక్కడ నిలిచిందో, ఇప్పుడు ఏరోస్పేస్ ఇండస్ట్రీ ఏ విధంగా అయితే అక్కడికి వస్తుందో, ఇప్పుడు నెక్స్ట్ ఇటువంటి లాజిస్టిక్ కంపెనీలు కనుక వైజాగ్ అటువైపు వస్తే అక్కడ పోర్ట్స్కి దగ్గర లాజిస్టిక్ కంపెనీకి ఉండాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇప్పుడు అక్కడ వైజాగ్లో పోర్ట్ ఉంది. అట్లాగే రైల్వే స్టేషన్ సపరేట్ ట్రాక్ వేసుకొని ఒక ట్రైన్లో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి లాజిస్టిక్స్కి సంబంధించినటువంటి యాక్సెస్ తీసుకోవచ్చు. అట్లాగే రోడ్ కనెక్టివిటీ, ఇట్లా అన్ని ఫ్లైట్ కనెక్టివిటీ, ఇట్లా ఎయిర్ కనెక్టివిటీ కానీ, రోడ్ కనెక్టివిటీ కానీ, సీ కనెక్టివిటీ కానీ, వైజాగ్కి అన్ని కనెక్టివిటీలు ఇప్పుడు అక్కడ. సో ఇటువంటి వ్యవహారంలో మీరు వైజాగ్కి వస్తే చాలా అనువుగా ఉంటుంది మీ బిజినెస్కి, మీ లాజిస్టిక్స్కి పర్ఫెక్ట్ ప్లేస్ వైజాగ్ అని స్పష్టంగా ఇవాళ నారా లోకేష్ చెప్పడం, ఆయన్ని పర్సనల్గా డిఎం డైరెక్ట్ మెసేజ్ చేయమని రిక్వెస్ట్ చేయటం, ఇట్లా ఇప్పుడు బ్లాక్ బగ్ కంపెనీ సీఈఓ అయినటువంటి రాజేష్ అబ్బాజీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ పెట్టగానే నారా లోకేష్ దాన్ని అందిపుచ్చుకోవటం, ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ అంశాల మీద చర్చ జరుగుతోంది. అంటే బెంగళూరు కానీ లేకుంటే ఇతరత్ర ఏ రాష్ట్రంలో నుంచి కంపెనీలు వాళ్ళు అక్కడి నుంచి గుడ్ బై చెప్పినా మీరు ఆంధ్రాకి రండి, మేము ఇక్కడ మీకు అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాం, మరి మొత్తం పర్మిషన్స్ కానీ ఇక్కడ కావాల్సినటువంటి అంశాలన్నిటికీ కూడా మా ప్రభుత్వం సహకరిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రియల్ పాలసీ చాలా ఫ్రెండ్లీ ఇండస్ట్రియల్ పాలసీ. చాలా వరకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కుప్పంలో హిండాల్కో కంపెనీకి సంబంధించి రీసెంట్గా ప్రముఖ యాపిల్ కంపెనీ, అది ఆల్మోస్ట్ దేశంలోనే ప్రపంచంలోనే యాపిల్ సంస్థకు ఉన్నటువంటి రెప్యుటేషను, ఆ సంస్థకు ఉన్నటువంటి క్రెడిట్ ఏ కంపెనీకి లేదు. అందుకని ఇప్పుడు ఆ యాపిల్కి సంబంధించినటువంటి అల్యూమినియం బాడీస్ని తయారు చేసే సంబంధించినటువంటి హిండాల్కో కంపెనీ ఇప్పుడు అక్కడ కుప్పంలో దాన్ని ల్యాండ్ అవుతోంది. అంటే దాదాపుగా 585 కోట్లు అనుకుంటా నాకు తెలిసి, ఇంచుమించు, సబ్జెక్ట్ కరెక్షన్, ఇన్ని కోట్లతో ఇప్పుడు అక్కడ పెట్టుబడులు రాబోతున్నాయి. పెద్ద ఎత్తున వేలాది మంది యువతకి అక్కడ ఉపాధి లభిస్తుంది. అట్లాగే చాలా వరకు విషయం తీసుకుంటే టీడీపీ ప్రభుత్వం వేస్తున్నటువంటి అడుగులు పెద్ద ఎత్తున ఇవాళ మొదటి 2 ఏళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 year దాటిపోయింది ప్రభుత్వం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్గా వెళ్తోంది. మరోవైపు ఇప్పుడు లండన్లో ఉన్నటువంటి నారా లోకేష్ గారు అంత బిజీ షెడ్యూల్లో కూడా ఆ కంపెనీ సీఈఓగా ఉన్నటువంటి రాజేష్ ఇచ్చినటువంటి ట్వీట్ రీట్వీట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఒక్క చిన్న ఛాన్స్ దొరికినా కూడా వదులుకోనటువంటి అవకాశంగా అందిపుచ్చుకున్నారు నారా లోకేష్ గారు. ఎందుకంటే ఆ యొక్క ఏదైతే బ్లాక్ బగ్ యూనికార్న్ సంస్థ కనుక విశాఖకు తరలి వస్తే పెద్ద ఎత్తున ఇతర ఎంటర్ప్రైనర్లో, ఇతర కంపెనీల్లో కూడా ఉత్సాహం వస్తుంది. ఖచ్చితంగా కూడా అందరూ వైజాగ్కి ఐటీ సిటీగా ఏదైతే కావాలని నారా లోకేష్ గారు కాంక్షిస్తున్నారో అది కొంత సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇతర కంపెనీలు కూడా ర్యాలీ అవుతాయి. మరోవైపు ఇప్పుడు పెద్ద ఎత్తున క్వాంటమ్ వ్యాలీకి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ పెద్ద ఎత్తున క్వాంటమ్ వ్యాలీ వైపు కూడా అడుగులు పడుతున్నాయి. ఇప్పుడు ఆయన పెద్ద ఎత్తున ఎంఓయూలు చేసుకుంటున్నటువంటి సందర్భం ఉంది ఎక్కడ, లండన్లో. దానికి సంబంధించి ఇప్పుడు దక్షిణాసియాలోనే తొలి 158 యొక్క బిట్ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా దానికి సంబంధించి జనవరిలో అమరావతికి రాబోతోంది. అట్లాగే ప్రధాని మోదీ క్వాంటమ్ మిషన్ కూడా ముందుండి నడిపించేందుకు కూడా మేమంతా సిద్ధంగా ఉన్నామంటూ కూడా నారా లోకేష్ గారు స్పష్టం చేస్తున్నారు. తద్వారా అమరావతిలో అద్భుతమైనటువంటి ఎకో సిస్టమ్ కూడా ఇప్పుడు కంపెనీల కోసం అట్లాగే క్వాంటమ్ వ్యాలీలో ఏర్పాటు కాబోతోంది. ముంబై కంటే కూడా రెట్టింపు సామర్థ్యంతో 1.5 గిగావాట్ల డేటా సెంటర్స్ను కూడా తీసుకొస్తున్నారు విశాఖకి నారా లోకేష్ గారు. దానికి సంబంధించినటువంటి ఎంఓఏ అయింది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించినటువంటి దాని దగ్గర ఉన్నటువంటి ఫోటోలతో పాటుగా ఒకసారి మనకు చూస్తే ఖచ్చితంగా క్వాంటమ్ వ్యాలీలో కూడా సక్సెస్ఫుల్గా తీసుకురావడంలో నారా లోకేష్ గారు ఇప్పటికే ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఎంఓఏలు అవుతున్నాయి లండన్లో. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా, అంటే క్వాంటమ్ వ్యాలీ రూపుదిద్దే క్రమంలో అక్కడ ఉన్నటువంటి కంపెనీలతో ఎంఓఏలు చేసుకుంటా కూడా ఆయన ట్విట్టర్లో ఓవర్లుక్లో వెళ్ళిపోకుండా రాజేష్ ట్వీట్ని పట్టుకొని అంత బిజీలో కూడా ఒక ఛాన్స్ కూడా వదులుకోకుండా
కాకుండా ఇప్పుడు బ్లాక్ బగ్ని విశాఖకు తరలిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇటువంటి నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం పైన కూడా ఇప్పుడు అక్కడ పారిశ్రామికవేత్తలందరూ కూడా ఈ వ్యవహారంలో అసంతృప్తిని వెళ్ళగక్కుతూ ఉన్నారు. అంటే బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డు కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి కాడుబీసినహల్లి ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారి పెద్ద ఎత్తున అక్కడ బెల్లందూరులోని పూర్తి స్థాయిలో అంటే ఆఫీస్కి వెళ్ళే ఉద్యోగులు చేరుకోవడానికే గంటన్నర సమయం పడుతుంది. అట్లాగే ఈవెన్ మీకు దేవనహల్లి ఎయిర్పోర్ట్ తీసుకున్నా అది ఎక్కడో ఉంటుంది, బెంగళూరుకి చాలా దూరం. ఆ దేవనహల్లి ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు కోర్ సిటీకి రావాలంటే కూడా ఆల్మోస్ట్ 2 hours పడుతుంది. అది ఈవెన్ అవుటర్ రింగ్ రోడ్ తీసుకున్నా లేకుంటే సిటీ నడి మధ్యలోకి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది. అందుకని ఇప్పుడు బెంగళూరుకి ఒక రకంగా ట్రాఫిక్ సమస్య వెంటాడుతోంది. మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సిద్ధరామయ్య సీఎం గారు లేకుంటే డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు అక్కడ పర్మనెంట్ సొల్యూషన్స్ కనుక వాటికి చూయించుకోకపోయి లేదంటే ఆ దిశగా వాళ్ళు ప్రణాళికలు రచించకపోతే ఖచ్చితంగా మళ్ళీ అక్కడ వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటాయి. ఇప్పుడు ఒక కంపెనీ వెళ్ళటం అటువంటి బీజం ఒకటి స్టార్ట్ అయిందంటే నెక్స్ట్ అన్ని కంపెనీస్ ర్యాలీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు గోల్డెన్ డేస్గా ఆంధ్ర కనబడుతోంది. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకం ఏంటి? అప్పుడు పెద్ద ఎత్తున చాలా వరకు జాకీ కంపెనీ నుంచి మొదలుకుంటే కియా కంపెనీలు కూడా భయపెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. గతంలో సేమ్ ఇటువంటి వ్యవహారాలు అమరాజా ఆ కంపెనీ అక్కడ మెగా గిగా బ్యాటరీ ప్యాక్ యూనిట్ అక్కడ రావాల్సినటువంటి వ్యవహారంలో ఆ కంపెనీ అక్కడి నుంచి తరలి వెళ్తే మొన్న రీసెంట్గా కేటీఆర్ ట్వీట్ చేశారు, గద్వాల్లో మీరు ఆ రోజు వచ్చి ఇన్వెస్ట్లు చేశారు, ఇప్పుడు నాకు రోడ్డు పక్కన వెళ్తుంటే కనిపించింది అని చెప్పి పెద్ద ఎత్తున కేటీఆర్ ట్వీట్ మనకు కనిపిస్తుంది. సో ఆ రోజు జగన్ చేసినటువంటి వ్యవహారం ఈరోజు కేటీఆర్ దాన్ని సక్సెస్గా కోట్ చేస్తూ ఉన్నాడు. సేమ్ ఇప్పుడు అదే పరిస్థితి కర్ణాటకలో ఏ విధంగా అయితే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ లేక ల్యాకింగ్ ఆఫ్ అక్కడ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వ్యవహారం అంతా చూసి ఇప్పుడు అక్కడి నుంచి కంపెనీలు మేము వెళ్ళిపోతున్నామని స్వయంగా బహిరంగంగా చెప్తున్నాయి, నిస్సిగ్గుగా చెప్తుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళకి హార్ట్ఫుల్గా వెల్కమ్ చెప్తుంది. వాళ్ళకి అక్కడేమో హార్ట్ బ్రేకింగ్ సీను, వీళ్ళకేమో హార్ట్ఫుల్గా వీళ్ళకి వెల్కమ్ చెప్తున్నటువంటి పరిస్థితులు. ఒకవేళ చాలా కంపెనీలు కనుక ఇట్లానే ఇన్వెస్ట్ చేస్తే బెంగళూరు దివాలా తీస్తుంది, ఆంధ్రప్రదేశ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడిప్పుడే బడ్డింగ్ స్టేట్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కాస్త రైజింగ్ స్టేట్గా మారి పెద్ద ఎత్తున ఇవాళ గ్లోబల్లోనే ఆంధ్రప్రదేశ్కి ఒక తలమానికంగా దేశంలో నిలిచే అవకాశాలు ఉంటాయి. ఇది ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది నారా లోకేష్ గారి సక్సెసే. ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ స్టెప్స్ ఇవాళ కంపెనీ అక్కడి నుంచి తరలి వెళ్ళిపోతుంది అంటే అది ఆయన ముందు జాగ్రత్త ముందు చూపు. ఏ విధంగా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో గతంలో సైబరాబాద్ని ఏ విధంగా అయితే హైదరాబాద్లో నిర్మించారు, ఇవాళ లక్షల మంది అక్కడ ఉపాధి అవకాశాలు పొందుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ మల్టీలింగ్వల్ సిటీగా ఇక్కడ చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఐటీ ఇండస్ట్రీ మీద డైరెక్ట్లీ కూడా బతుకుతున్నటువంటి వ్యవహారం. చాలా వరకు కంపెనీలు పెట్టినటువంటి వాళ్ళు ఎంటర్ప్రీనర్స్ కొంత ఇవాళ ఒక గొప్ప స్టేజ్లో ఉన్నారు. అంటే ఇట్లా ముందు చూపుతో ఎప్పుడో వేసినటువంటి విజన్ 2020 ఇవాళ ఫ్లవరిష్ అయి పెద్ద ఎత్తున అవకాశాలు వచ్చి పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి జీవితాలు గడుపుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అటువంటి వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముందు చూపుతోటి నారా లోకేష్ గారు కూడా ఇటువంటి వ్యవహారం ఇప్పుడు అక్కడ మనకు కనిపిస్తుంది. అంటే అంత ముందు చూపుతో ఆయన ఇవాళ కంపెనీలు ఇక్కడికి రీలొకేట్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు అని స్పష్టంగా ఆయనే స్వయంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అటువంటి కంపెనీలు కనుక ఆయన ఇంట్రెస్ట్ చూపుతున్నప్పుడు ఈ కంపెనీలు కనుక వాళ్ళకి అప్రోచ్ అయ్యి ఖచ్చితంగా తరలి వస్తే ఆంధ్రాలో ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, పెట్టుబడి వస్తుంది, తద్వారా ప్రభుత్వానికి ఇన్కమ్ జనరేషన్లో కూడా చాలా పెద్ద ఎత్తున క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. మీరు నమ్మరు, ఒక్కసారి గతంలో కియా గురించి వచ్చినటువంటి విమర్శలు చాలా వరకు విమర్శించారు. జగన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్కడి నుంచి పంపించే ప్రయత్నం కూడా చేశారు. రీసెంట్గా సోషల్ మీడియాలో కియా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక వీడియో ఏరియల్ షాట్ వైరల్ అవుతుంది. అది చూస్తే అసలు నిజంగానే ఇది ఇండియానా లేకుంటే ఆంధ్రప్రదేశా, ఇటువంటి పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి కియా ప్లాంట్ మన దగ్గర ఉందా, మన ఆంధ్రప్రదేశ్లో ఉందా అని స్పష్టంగా నిజంగా కళ్ళు బైర్లుగా ఉంటాయి ఆ ఇండస్ట్రీ చూస్తే. ఈవెన్ రీసెంట్గా అప్పట్లో యువగలం పాదయాత్ర అప్పుడు కూడా నారా లోకేష్ గారు ఆ కియా ముందు నిలబడుకొని మాట్లాడినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. ఒకసారి ఆ విజువల్ మీకు ఏరియల్ షాట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఆ ఏరియల్ షాట్ చూడండి, మీకు అసలు నిజంగా కూడా ఇంత పెద్ద ప్లాంట్ ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి కియా ఇక్కడ మన దగ్గర ఉందా, ఈ ప్లాంట్ మన దగ్గర ఉందా అని నిజంగా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి. ఒకసారి ఆ ఏరియల్ షాట్ చూడండి.
చూశారు కదా ఏరియల్ షాట్ ఎంత కనువిందుగా కనిపిస్తుంది, అంటే ఒక ఫారిన్ లొకేషన్ లాగా కనిపిస్తుంది. అది నిజంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెనుగొండ దగ్గర అంత పెద్ద కియా ప్లాంట్ ఉంది, ఇప్పుడు అంతమందికి ఉపాధి కల్పిస్తుంది అంటే నిజంగా అప్పుడున్నటువంటి టీడీపీ ప్రభుత్వం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సో ఇటువంటి లాజిస్టిక్ కంపెనీలు కనుక ఇంకా తరలి వచ్చి ఈ కంపెనీతో స్టార్ట్ అయ్యి బీజం పడి ఇంకా ఐటీ కంపెనీలు టెక్ కంపెనీలు కూడా ఇప్పుడు సెజ్జికి కనుక వైజాగ్కి తరలి వస్తే పెద్ద ఎత్తున టీడీపీ ప్రభుత్వం సక్సెస్, మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ పూర్తి స్థాయిలో గ్రాండ్ సక్సెస్గా మనం చెప్పుకోవచ్చు. సో మీరు కూడా నారా లోకేష్ గారి యొక్క ట్వీట్ పైన, ఆయన ఇన్వైట్ చేస్తున్నటువంటి విధానం పైన, ఆయన వర్కింగ్ స్టైల్ మీద, అట్లాగే ఆయన ఇప్పుడు పెట్టుబడులను ఆకర్షిస్తున్నటువంటి విధానాలపైన మీ అభిప్రాయాలు కింద నా కామెంట్స్ కూడా తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.